అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే, చచ్చే వరకు సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న ఎవరిని నమ్మాలి అని. నువ్వు మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. విజయం నీ గురించి గర్జించి చెబుతుంది. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న ఎవరిని నమ్మాలి అని. 100 మందిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు. కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా బ్రతకడమే మంచి వాళ్ళ లక్షణం. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు. నీకు తెలియని దాన్ని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడకుండా మళ్ళీ ప్రయత్నించు. విజయం తప్పక వరిస్తుంది. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. తగ్గి బ్రతుకు, కానీ తల దించుకొని అస్సలు బ్రతకవద్దు. అర్థమైంది కదా? ఈ ప్రపంచంలో ఏది పగిలినా కానీ అది శబ్దం చేస్తుంది. కానీ ఒక్కసారి మనసు పగిలినప్పుడు మాత్రమే మౌనంగా మిగిలిపోతుంది. అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటంటే, ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవారికి దూరం ఎంతైనా కానీ అంతగా భారం అనిపించదు. పరిగెత్తుదాం అని అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి నిన్ను వెనక్కి లాగుతుంటుంది. అది మరో రూపంలో అయినా నీ బలహీనతే అయ్యుంటుంది. నీ బలహీనతను మరోసారి పరిశీలించుకో. జీవితం అనేది ఒక యుద్ధ భూమి. పోరాడితేనే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ యొక్క గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే, మరేదీ కాదు. తాళిని బరువుగా భావించే ఏ స్త్రీ కూడా సంసారానికి పనికిరాదు. అలాగే భార్యను బానిసగా భావించే ఏ మగవాడు కూడా సమాజానికి పనికిరాడు. అర్థమైంది కదా? బానిసత్వానికి అలవాటు పడ్డవారు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేరు. ఇక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలానే ఎవరో నీతి లేనివారు ఒక మాట అన్నారని మీ పయనాన్ని ఆపుకోకూడదు. తుమ్మ చెట్టు ఎంత ఎదిగినా కూడా మనం తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవారు ఎంత గొప్పవాడైనా కూడా గొప్ప మనసున్న వారినే మనం గౌరవిస్తాం. నిజమే కదా? మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మాత్రం మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే చెడ్డవాళ్ళు మంచి వాళ్ళ కంటే మంచిగా నటిస్తున్నారు. నిజమే కదా? గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. ఓపిక పట్టేవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఒక్కసారి ఓపిక పట్టి చూడు. నీ జీవితం నీకు ఎన్నో నేర్పిస్తుంది. అసలు పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా జీవితాలనే తగలబెట్టేస్తున్నారు. తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం మాత్రం ఎప్పుడూ అలలతో గర్జిస్తూ ఉంటుంది. అలానే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతులే కానీ నీ అరిచేతి గీతలు కాదు కదా. అసలు తప్పే చేయని మనిషి ఈ లోకంలోనే అస్సలు ఉండరు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పును సరిదిద్దుకునేవాడు మాత్రమే ఉత్తముడు. నిజమే కదా? గొర్రె కసాయివాడిని ఎలా అయితే నమ్ముతుందో,
తెలియదు గాని మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని మాత్రమే నమ్ముతారు. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు మాత్రం ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా భగవంతుడు ఉంటాడు. కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి అవసరం తప్పనిసరి. అలానే మనిషి తన్ను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, అలానే ప్రతి బాధకు ఒక ఓదార్పు. ఇవన్నీ ఉన్నట్టే భగవంతుని దగ్గర ఎప్పుడు ఇలాంటిది ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోకండి. ఒక ఆలోచన మనల్ని నిద్రపోవట్నివ్వట్లేదు అంటే అది మనం సాధించాల్సిందైనా అయ్యుండాలి, లేదా బాధించేదైనా అయ్యుండాలి. పొగిడి నిన్ను పాడు చేసేవాడి కంటే నీ మంచి కోరి నిన్ను దండించేవారే మేలు. నిన్ను గౌరవించే వారిని గౌరవించు, అలాగే నిన్ను అవమానించే వారిని కూడా గౌరవించు. అక్కడ నీ గౌరవం మరింత రెట్టింపు అవుతుంది. జాగ్రత్త, మాట్లాడే మాట జాగ్రత్త, దాచుకోలేని ప్రేమ జాగ్రత్త, అవసరమైన కోపం జాగ్రత్త, మళ్ళీ రాని ఈ క్షణం జాగ్రత్త. కష్టం ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. 10 మంది మన గురించి మంచిగా అనుకుంటే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ఒక వ్యక్తి మన గురించి చెడుగా అనుకుంటే ఆ బాధ మాత్రం జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. కావలసిన దాన్ని పొందడం కోసం కొన్ని వదులుకున్నా పర్వాలేదు. కానీ కాలంతో పయనించే నీ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకు. నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అవసరం లేదు. నీ కనుల వెనుక ఉన్న కన్నీళ్లు ఎవరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అసలే అవసరం లేదు. కానీ నీ వల్ల ఒక్క తప్పు జరిగితే మాత్రం 100 నోర్లు మాట్లాడతాయి. అదే జీవితం అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.